తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు ముదురుతాయని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగులు మొదలైపోతున్నాయి. 44 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి గరిష్ట ఉష్ణోగ్రతలు. ఎండ వేడిమితో పాటు ఉక్కపోత వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పలు జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. దీనిపై మరింత సమాచారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె నాగరత్నంతో మా కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో పలు మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, మరొక వైపు చూస్తే తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న మేడం గారు ఉన్నారు. ఒకసారి వాటితో మాట్లాడదాం. మేడం చెప్పండి, దాదాపు కొన్ని జిల్లాలలో అధిక ఉష్ణోగ్రత అయితే నమోదవుతున్నది, మరొక వైపు కొన్ని వర్షాలు అయితే కురుస్తున్నటువంటి నేపథ్యం ఏం చెప్తారు మేడం? అంటే ఎందుకు ఇట్లాంటి అంటే దాదాపు ఎందుకు మారుతున్నాయి అనుకోవచ్చు? యాక్చువల్లీ ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితుల ప్రకారంగా ఉత్తర తెలంగాణ నుంచి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు మీదుగా కొమరిన్ ఏరియా వరకు కూడా ఒక ద్రోణి ఒకటి కొనసాగుతుంది. సో ఇది కొంచెం కాస్త కర్ణాటక వైపు ఉన్నందున తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు నిన్నటి నుంచి కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎస్పెషలీ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 44 డిగ్రీ సెల్సియస్ నుంచి 45 డిగ్రీ సెల్సియస్ కొన్ని జిల్లాల్లో నమోదు కాగా, కొన్ని జిల్లాల్లో 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 44 మధ్యన కూడా నమోదవటం జరిగింది. మొత్తం తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే 40 డిగ్రీస్ అబోవ్ చాలా చోట్ల నమోదయ్యాయి. సో ఈరోజు రేపు మనకి ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ దక్షిణ జిల్లాలు, పశ్చిమ జిల్లాలు, ఇలా తూర్పు అట్లాగే ఆగ్నేయ జిల్లాల్లోని మనకి ఎక్కువగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని చోట్లయితే కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్లు ప్రతి గంటకు ఈరోజు రేపు ఉండే అవకాశం ఉంది. మూడో రోజున కూడా మళ్ళీ కూడా ఈ ఎండ తీవ్రత కాస్త పెరిగి 5వ రోజుకి చూసుకుంటే మనకి 1వ తారీఖు 2వ తారీఖు కల్లా కూడా ఈ తీవ్రత అనేది మళ్ళీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాదాపు మనం చూసుకున్నట్లయితే వాతావరణంలో దాదాపు ఉష్ణోగ్రతలు 45కు మించి కొడుతున్నటువంటి సందర్భాలు అయితే చూడవచ్చు. ఒక్కసారిగా వాతావరణంలో ఇలాంటి మార్పులు ఎందుకు వచ్చాయి అనుకోవచ్చు మేడం? ఇప్పుడు మనం ఉన్నది సమ్మర్ సీజన్లో చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఇవి 2-3 డిగ్రీస్ అబోవ్ నార్మల్, మళ్ళీ వర్షాలు పడినప్పుడు అవి తగ్గడం, మళ్ళీ అవి రైజ్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు థండర్స్టార్మ్ ఉన్న ఏరియాస్లో క్లౌడ్ ఎఫెక్ట్స్ అవి ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో మనకి సౌత్ డిస్ట్రిక్ట్స్ కానీ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ కానీ కంపేర్ టు నార్త్ డిస్ట్రిక్ట్స్ హీట్ వేవ్ కండిషన్స్ అవి చాలా తక్కువ ఉంటాయి. సో ఈ సౌత్ డిస్ట్రిక్ట్స్ కానీ మనకి ఈ సెంట్రల్ జిల్లాలు, హైదరాబాద్ అనుకున్న జిల్లాల్లో చూసుకుంటే ఎప్పుడు కూడా మనకి నార్మల్ వాల్యూస్ కూడా చూసుకుంటే 42 అట్లాగే ఉంటాయి. సో ఇప్పుడు మే నెల వచ్చేసరికి మనకి ఇంకా కూడా ఈ ఉష్ణోగ్రతలు నార్మల్ వాల్యూస్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మనకి అట్లా చూసుకుంటే కనుక ఈ సమ్మర్లో మనకి సర్వసాధారణం. సో ఉష్ణోగ్రతలు కూడా మనకి ఏప్రిల్ 2వ వారాన్ని నుంచే మనకి అత్యధికంగా నమోదు అవ్వాలి. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి 2 రోజులకు ఒకసారి ఉష్ణోగ్రతలు 44, 45 ఆదిలాబాద్ ప్రాంతంలో నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో 40, 42, కొన్ని చోట్ల 44 కూడా నమోదవుతున్నాయి. సో రానున్న 2 రోజులు థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉన్నందువల్ల కొన్ని జిల్లాల్లోని మనకి విడుపు ఉన్నప్పటికీ మళ్ళీ 1వ తారీఖు నుంచి మళ్ళీ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఏ జిల్లాల్లో ఎక్కువ మోతాదులో అంటే టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మేడం? ఎక్కువగా చూసుకుంటే మనకు ఉత్తర జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్, కరీంనగర్ ఆ ప్రాంతాల్లోని ఎక్కువగా నమోదవటం జరిగినాయి. దాదాపు తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏదనుకోవచ్చు? ఎక్కువగా చూసుకుంటే మనకి దక్షిణ జిల్లాల్లోని, తూర్పు జిల్లాల్లోని ఉష్ణోగ్రతలు అవి తక్కువగా నమోదవుతున్నాయి. ఒకవైపు మేడం మనం చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల కొంత మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కూడా పడడం జరిగింది. కొంత ఏదైతే మనం చూసుకున్నట్లయితే ORR దగ్గర కూడా కొంత మంచు కురిచేటువంటి పరిస్థితి లేదు. అట్లా ఎందుకు జరుగుతుంది? యాక్చువల్లీ మనకి డేటా ప్రకారంగా కానీ అబ్జర్వేషన్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ డేటా ప్రకారం కూడా చూసుకుంటే మనకి ఎక్కువగా కూడా ట్రేసెస్ అమౌంట్స్ రెయిన్ఫాల్ రికార్డ్ అవటం జరిగింది. సరే ఈ లైట్ రెయిన్, మార్జినల్ మోడరేట్ రెయిన్స్ 1 or 2 ప్లేసెస్ వికారాబాద్ కానీ రంగారెడ్డి ప్రాంతంలో నమోదవటం జరిగింది.
మరొక వైపు వచ్చేది సూపర్ ఎలినో అని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. ఏం చెప్తారు మేడం? వీఆర్ ఆల్రెడీ మానిటరింగ్ ఇది. సో ఎప్పటికప్పుడు కూడా మినిస్టర్ కూడా ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ వస్తున్నాం. సో ఇది మనకి హై లెవెల్లోను కూడా రికమెండేషన్స్ వచ్చిన వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం జరుగుతుంది. అసలు ఆ సూపర్ ఎలినో అంటే ప్రభావం ఎలా ఉంటుంది మేడం? సూపర్ ఎల్నినో అనేది మనకి నార్మల్ వాల్యూస్ కన్నా హయ్యర్ రేంజ్లో ఉంటే సూపర్ ఎల్నినో అనే టెర్మినాలజీ కొత్తగా స్టార్ట్ చేశారు. సో ఎల్నినో అది ఉన్నప్పుడు ఏంటి అంటే నాట్ ఆల్ ఎల్నినో ఇయర్స్ ఆర్ డ్రాట్ ఇయర్స్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఎల్నినో తీవ్రతగా ఉంది. ఇప్పుడు న్యూట్రల్ కండిషన్స్లో ఉన్నప్పటికీ వేసవకాలంలో మనం చూడొచ్చు రావాల్సిన థండర్ స్టార్మ్స్ అవి కూడా మిస్ అయ్యాయి. సో ఇంకా తీవ్రతగా ఉంటే కూడా మనకి మాన్సూన్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం. ఇదేమన్నా ప్రజలపైన ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి మేడం? గతంలో కూడా వచ్చినటువంటి సందర్భంలో కొంత ప్రజలపైన కూడా ప్రభావం పడిందని చెప్పేసి కొంత భయాందోళనలకు అయితే ప్రజలు గురవుతున్నారు. సూపర్ ఎలినో వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? 2016లో అక్కడ చూసుకుంటే మనకి ఎల్నినో వచ్చినప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో కూడా డ్రాట్ అది రావటం జరిగింది. కంటిన్యూస్గా 20-25 డేస్ రెయిన్స్ అవి లేకపోవటం, ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీల సెల్సియస్ అవి దాటడం అది కూడా జరిగింది. సో అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందేమోనని ఎల్నినో కండిషన్స్ అవి ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి ముందస్తుగానే అంచనా వేయటం జరిగింది. చివరిగా ఏ జిల్లాలకు ఏ అలర్ట్ జారీ చేశారు? ప్రజలకు కూడా ఇలాంటి సూచన ఇస్తారు? ఒకవైపు ఎండలు కూడా తీవ్రత పెరుగుతూ ఉన్నది. దాదాపు అటు ఆదిలాబాద్లో కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించినటువంటి సందర్భాలు ఏ జిల్లాలు రెడ్ అలర్ట్లో ఉన్నాయి? అంటే మనకి రెడ్ అలర్ట్స్ అవి కూడా ఉత్తర జిల్లాల్లో ఉన్నాయి. మిగతా జిల్లాల్లో 41 to 44 డిగ్రీ సెల్సియస్. రానున్న 2 రోజులు కాస్త విడిపించినప్పటికీ మళ్ళీ డే 4 నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపగా పెరిగే అవకాశం ఉంది. సో మే ఫస్ట్ వీక్లో కూడా మనకి హీట్ వేవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లాగే చూసుకుంటే కనుక మనకు ఈ రెయిన్ఫాల్ అవి కూడా ఈరోజు మనకి ఈ ప్రాంతం అంతటా ఉండే అవకాశం ఉంది. రేపు కొంచెం ద్రోణి అది మీదుగా వెళ్తున్నందున సో ఈ ప్రాంతం అంతటా కూడా ఉండే అవకాశం ఉంది. సో మళ్ళీ 3rd డే 4th డే నుంచి కూడా మళ్ళీ థండర్స్టార్మ్ యాక్టివిటీ తగ్గి ట్రేసెస్ అమౌంట్స్ ఆఫ్ రెయిన్ఫాల్ తోటి థండర్స్టార్మ్ యాక్టివిటీతో డ్రై థండర్ కూడా కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. చివరిగా హైదరాబాద్ పరిస్థితి, హైదరాబాద్లో ఎండలు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉందా? కొన్ని చోట్ల వర్షాలు కూడా పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం. ఇది ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి మేడం హైదరాబాద్కు సంబంధించి? ప్రస్తుతం చూస్తే హ్యూమిడిటీ అది చాలా తక్కువగా ఉంది, 35% అట్లానే ఉంది. సో మనకు చూసుకుంటే డ్రై థండర్ యాక్టివిటీ అట్లా కూడా ఉండే అవకాశం ఉంది. రంగారెడ్డి ఆ ప్రాంతంలో డ్రై థండర్ యాక్టివిటీ ఉన్నప్పటికీ పొడి వాతావరణం కొనసాగినప్పటికీ ఇట్లా 1 or 2 ప్లేసెస్లో మనకు అనుకోనివి హెయిల్ స్టార్మ్ కానీ అట్లాంటివి థండర్ స్టార్మ్ యాక్టివిటీ కానీ అక్కడే ఒక 2 సెంటీమీటర్ల వర్షం పడటం కానీ అట్లాంటివి జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది హైదరాబాద్ పరిసర జిల్లాలోని హైదరాబాద్లో. చూశారు కదా, దాదాపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి అయితే తెలపడం జరిగింది. దాదాపు కొన్ని జిల్లాలలో ఇప్పటివరకే అధిక మోతాదులో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఖచ్చితంగా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామెన్ సన్నీతో లెనిన్, హైదరాబాద్.